హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే మీరు చూస్తున్న నా పేరు శ్రీను, మీరు చూస్తున్నారు శ్రీను ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ గైస్. అలాగే మీరు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఇప్పుడు మూవీస్ రివ్యూస్ కానీ అలాగే ఓటీటీ మూవీ వెబ్ సిరీస్ కానీ రిలీజ్ అయినట్టు ఉంటాయి కదా, వాటిని అయితే మనమైతే ఇప్పుడైతే రివ్యూ అయితే చేయబోతున్నాం గైస్. ఓకేనా, ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు వచ్చేసి మనమైతే ఆల్రెడీ చెప్పే కదా ఎస్టర్డే వీడియోలో, కానిస్టేబుల్ కనకం అనేది మూవీ లాగా వచ్చిందని చెప్పే కదా. అది వెబ్ సిరీస్ ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రన్ అవుతుంది, ఈటీవీ విన్లో అయితే ఉంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి గ్యాస్, ఎంత బాగుందో. ఇప్పుడైతే వెళ్ళిపోదాం, రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది జస్ట్ సింపుల్గా అయితే చెప్తా గ్యాస్, మరి పూర్తిగా డెప్త్ కాకుండా. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మూవీ వెబ్ సిరీస్ విషయానికి వెళ్తే, దీంట్లో లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది గ్యాస్. వీడియో ఈ చివరిలో చెప్తా, చివరి వరకు చూడండి గ్యాస్. ఆ ట్విస్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఓకేనా, సరే అయితే ఇప్పుడు సినిమా స్టార్ట్ కావడమే. సినిమా అనుకోండి, బట్ నేనైతే సినిమానే అనుకుంటున్నా. స్టార్టింగ్ సీన్ నుంచి ఏమొస్తుందంటే, ఒక ఊరు చూపిస్తారు. ఒక ఊర్లో ఒక సమస్య అనేది ఉంటుంది గ్యాస్. ఆ సమస్యను చాలామంది భయం భయంగా చెప్తుంటారు గ్యాస్. ఒక ప్లేస్ గురించి అయితే చాలా అంటే చాలా సస్పెన్స్గా అయితే వెళ్తూ ఉంటుంది మూవీ అనేది. కానీ ఆ హీరోయిన్ అనేది మూవీలో ఎంటర్ అయినప్పుడు, ఆ ఊర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ హీరోయిన్కు కానిస్టేబుల్ డ్యూటీ మీద అనేది ఈ ఊరికి అయితే వస్తుంది. వచ్చిన కొత్తలో అయితే తనకు అంతగా ఎవరు పరిచయం అయితే కారు. బట్ ఒక అమ్మాయి అయితే అదే ఊరికి వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి తనకైతే ఫ్రెండ్గా అయితే పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరూ కాస్త బెస్ట్ ఫ్రెండ్స్గా అయితే చూపిస్తారు. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కాస్త మంచి స్నేహితులుగా ఊర్లో ఏం చేసినా తిరుగుతూ ఉంటారు. అలాగే బాగా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్యన ఎవరు అనేది ఇన్వాల్వ్ కాకుండా మంచిగా అయితే బాగా ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళ ఫ్రెండ్కి అనేది డ్యాన్స్ అంటే ఇష్టం. అదే వాళ్ళ కల్చర్ ఉంటుంది కదా డ్యాన్స్, ఆ డ్యాన్స్ అంటే ఇష్టం. ఈమె అయితే డ్యూటీ చేస్తుంటుంది కానిస్టేబుల్. కానీ ఈమె కొంచెం భయస్తురాలు, అలాగే కొంచెం భయపడుతుంటుంది ప్రతిదానికి. అలా సీన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. కానీ ఈమె పనిచేసే స్టేషన్లో అయితే సిఐ కానీ ఎస్ఐ కానీ వాళ్ళు ఉంటారు కదా, రైటర్స్ కానీ వాళ్ళైతే ఈమెకు అంతగా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒక అమ్మాయి కానిస్టేబుల్గా ఎలా రన్ అవుతుంది మన మధ్యలో అని వాళ్ళు చులకనగా అయితే చూసేవాళ్ళు. అలా చూస్తున్నా కానీ ఆమె ఏం పట్టించుకోకుండా ఆమె డ్యూటీ ఆమె చేసుకుని వెళ్ళేది. కానీ ఆ ఊర్లో ఒక సర్పంచ్ అయితే ఉంటాడు. ఆయనకైతే కాళ్ళు లేవని అయితే స్టార్టింగ్లో నుంచి చూపిస్తారు. కాళ్ళు అనేది ఉండవని వీల్ చైర్లో అయితే కూర్చుంటాడు. ఆయన అనేది జాతర మంచిగా జరిపించాలి అనే ఉద్దేశంతో అయితే చూపించడం అయితే జరుగుతుంది. కానీ ఆ ఊర్లో స్టార్టింగ్ నుంచే ఒక్కొక్క అమ్మాయిలు అయితే మిస్ అవుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు కూడా తెలియదు. బట్ నేను చెప్పా కదా సీన్ స్టార్టింగ్లో, అడవి గుట్ట అని ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ఆ చోటుకి వెళ్తే కనుక తిరిగి రానని అయితే 4 ఊర్లో అయితే అలా అందరు అనుకుంటుంటారు. ఆ చోట్లో ఏముండేది తెలియదు. కానీ ఆ చోటు ప్రాంతానికి వెళ్ళి అయితే తిరిగి రారు ఎవరే కానీ. అందులో ఎక్కువ శాతం అమ్మాయిలు మాత్రమే మిస్ అవుతారు, ఆడవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ. అలా ఆ సీన్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వెళ్తే, ఆ అమ్మాయి దాని గురించి తెలుసుకుందామని ట్రై చేయడం లేదు. స్టార్టింగ్లో అయితే కొంచెం నార్మల్గా అయితే ఒక వాళ్ళ ఊర్లో తిరునాళ్ళ డ్యూటీ అయితే వేస్తారు. ఆ డ్యూటీని అయితే చేసుకుంటూ ఉంటుంది. అలా చేసుకునే సమయంలో వాళ్ళ ఫ్రెండ్ అనేది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరు బైక్ మీద నుంచి కింద పడడంతో ఆ ఫ్రెండ్ అనేది కనిపించకుండా పోతుంది. తెల్లవారేసరి తర్వాత, నైట్ కొద్దిసేపు ఉన్న తర్వాత, నైట్ తర్వాత నుంచి కనిపించదు. బట్ ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత నుంచి అందరూ అంటారు అడవి గుట్టకు అయితే వెళ్ళి ఉంటుంది, తిరిగి రాదు, ఏం చేయలేమని అంటుంది. కానీ ఆమెకు మాత్రం వాళ్ళ ఫ్రెండ్ను వదులుకోవడం అంటే ఇష్టం లేదు. వాళ్ళ ఫ్రెండ్ గురించి ఎతుకుతూ చాలా అంటే చాలా ఎతుకుతూ అయితే ఉంటుంది. అలా వెతుకుతున్నప్పుడు అందరినీ అయితే ఊర్లో పిలిచి కొంచెం క్వశ్చన్ చేసి అడిగేది, మీకు తెలుసా అని. అందరూ ఆమెను తిట్టేవారు, మీకెందుకు మాల్ గైడెన్స్ చేసి తిట్టేవారు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఒకటైతే ఆ ప్లేస్కి అయితే వెళ్ళి చూస్తుంది. ఒకరోజు డ్యూటీ అక్కడే పడుతుంది. ఆ ప్లేస్కి అయితే వెళ్ళి చూస్తుంది. చూసిన తర్వాత ఇప్పుడైతే
ఏమనిపిస్తుందంటే మామూలుగా ఇక్కడి నుంచి ఎవరు మిస్ అయ్యారని చెప్పేసి గుర్తు వస్తుందా. అక్కడ ఒకటైతే వాళ్ళకు ఆధారం దొరుకుతుంది. ఆధారంతో వెళ్ళి అతనైతే ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో అసలు వ్యక్తిని అయితే పట్టుకొని వస్తారు. అసలు వ్యక్తి ఎవరంటే లాస్ట్కి వచ్చేసి ఆ ట్విస్ట్ ఏదో చెప్తానే కదా, మనకైతే ఒక సర్పంచ్ అనేది అయితే ఉన్నారని చెప్పే కదా, ఆ సర్పంచ్ అసలు వ్యక్తి ఆయనే మొత్తానికి ఈ ఊర్లో చేసేదాన్ని. ఇప్పుడు మెయిన్ ట్విస్ట్కి వెళ్తే ఆ అమ్మాయి తన ఫ్రెండు అన్ని శవాలు దొరికిన అమ్మాయి శవం అయితే దొరకదు. బట్ ఎలా మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది అని అయితే సస్పెన్స్గా పెట్టి పార్ట్ 2 అయితే ప్లాన్ చేశారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గ్యాస్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మరొక వీడియోలో మంచి రివ్యూ అయితే మీ ముందుకు వస్తా. మీలో ఎంతమంది పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు? పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు తప్పకుండా రివ్యూ ఇద్దాం. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళంటే ఓటీటీకి వెళ్ళి చూడండి గ్యాస్. ఇలాంటి రివ్యూస్ నచ్చితే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ వేరే మంచి రివ్యూ అయితే వస్తా. ఓకేనా? ఇప్పటి నుంచి మనం రివ్యూస్ కూడా ఇద్దాం, అలాగే కలెక్షన్ అప్డేట్స్ కూడా ఇద్దాం, బట్ మూవీ అప్డేట్స్ కూడా ఇస్తాం. ఈ 3 మిస్ కాకుండా అయితే వస్తుంటాయి. ఓకేనా? డే బై డే అయితే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఖచ్చితంగా మిస్ కాకుండా గైస్. ఓకే గైస్, మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అందరికీ జై హింద్.